ఇందాక కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు అయితే ఇక్కడికి రావడం జరిగింది, మీకు కూడా తెలుసు. మరి ఏంటి అసలు వాళ్ళు రావడం, ఇక్కడ మొత్తం ఒక స్ట్రైక్ లాగా చేయడము? ఒక అంటే పని లేని మంగళోడు పిల్లి తల కొరిగిందంటారు చూడండి. ఇక్కడ రాష్ట్రంలో మహిళలకు ఇన్ని జరుగుతున్నప్పుడు వాటిపైన స్పందించకుండా వాటిపైన ఎట్లాంటి చర్యలు తీసుకోవాలని అట్లీస్ట్ మహిళలుగా వాళ్ళకి ఏమైనా సపోర్ట్ చేద్దామని ఆలోచన లేకుండా ఎవరో ఢిల్లీలో రాహుల్ గాంధీని ఏదో అన్నారని చెప్పేసి ఒక చిన్న మాటను పట్టుకొని ఇక్కడికి వచ్చారు. ఇదే ఫైటింగ్ స్పిరిట్ మహిళలకు జరుగుతున్నప్పుడు మీరు వాళ్ళపైన రియాక్ట్ అయితే తోటి అపోజిషన్ మహిళలుగా నేను కూడా సంతోషించేదాన్ని. రాహుల్ గాంధీ అట్లాంటి వ్యక్తి కోసం మీరు వచ్చారు చూడండి, అది అన్నిటికంటే బాధాకరమైన విషయం. ఎందుకంటే రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్ళి మన దేశాన్ని తక్కువ చేసి మాట్లాడినప్పుడు తెలియదు, ఖలిస్తాన్ వాళ్ళతో కలిసి ఒప్పందాలు చేస్తున్నప్పుడు మీకు కనిపించలేదు. స్వయంగా వాళ్ళ తండ్రి రాహుల్ గాంధీ వాళ్ళ తండ్రిని చంపిన అతనికి క్షమాభిక్ష పెట్టండి అని సోనియా గాంధీ వెళ్ళి మాట్లాడినప్పుడు లేదు. అట్ ద సేమ్ టైం ఇందిరాగాంధీని చంపినోనికి మీ పార్టీ వాళ్ళు ఎంపీ టికెట్ ఇచ్చినప్పుడు లేనిది ఇప్పుడు మాత్రం మీరు ఏ ముఖం పెట్టుకొని ఇక్కడికి వచ్చారు? ఫస్ట్ వాటి ఆన్సర్స్ ఇవ్వండి, తర్వాత మేము ఆన్సర్ ఇస్తాం. ఓకే, సో ఏంటిది అని అంటే అక్కడ జరిగిన దానికి, ఢిల్లీలో జరిగిన దానికి మరి ఇక్కడ వచ్చి ఎందుకు రియాక్ట్ అవుతున్నట్టు, వీళ్ళు ఇక్కడ ఎందుకు చూపిస్తున్నారు యాక్షన్? అదే పని లేని వాళ్ళు పిల్లితల కొరిగిన అంటే వాళ్ళకి ఏం పని లేక అసలు వాళ్ళు ఇక్కడికి వచ్చిన రీజన్ కూడా ఆ సబ్జెక్ట్ కూడా తెలుస్తుందని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను చూసిన దాని ప్రకారం అయితే వాళ్ళకి సబ్జెక్ట్ కూడా తెలియదు. వాళ్ళు ఏదో చెప్పారు, గొర్రెల్లాగా వీళ్ళు వచ్చి చేశారు, అంతకు మాత్రమే తెలుసు. ఎందుకంటే పైన మీ నానమ్మ గతే పడుతుంది అని ఒక ఢిల్లీలో ఒక నాయకుడు చెప్పిన దానికి వీళ్ళు ఇక్కడికి వచ్చి రియాక్ట్ అవుతున్నారు చూడండి, అది అన్నిటికంటే హాస్యాస్పదమైన విషయం. ఇట్లాంటి ఇంకా ఎన్నో నేరాలు ఘోరాలు ఆయన బహిరంగంగా చేస్తున్నారు, కానీ దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు. ఇన్ఫ్యాక్ట్గా నేను చెప్పాలంటే మా రాహుల్ గాంధీకి మెంటల్ అనే చెప్తాను.